ఒకప్పుడు నగరం అవతల చాలా ఖాళీ స్థలం ఉండటంతో చెత్తతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను అక్కడ డంప్ చేసేవారు. ఇప్పుడు నగరం నలుదిశలా పెరిగింది. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా భవనాలు కట్టేస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ల మధ్య కూడా నివాస గృహాలు వచ్చేశాయి. ఇప్పుడు అలాంటి డంపింగ్ యార్డ్ల వలన స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు మేడ్చల్ శివారు గ్రామానికి దాపురించింది. పారిశ్రామిక వ్యర్థాలు తరలించే ఒక సంస్థ పట్ల ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అది ఏ గ్రామం, ఏ సంస్థ డంపింగ్ యార్డ్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పారిశ్రామిక వ్యర్థాలను స్వీకరించి తరలించడం, శుద్ధి చేయడం చేస్తుంది. 25 ఏళ్ల క్రితం కేవలం పారిశ్రామిక వ్యర్థాలను తొలగించే సంస్థగా ఏర్పడి నేడు అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఫార్మా రంగంలో కూడా అడుగుపెట్టింది. హైదరాబాద్ మహానగరంలో రామ్కీకి చాలా చోట్ల చెత్త డంపింగ్ స్పాట్లున్నాయి. ఈ క్రమంలోనే జవహర్ నగర్ లో ఓ డంపింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీని వలన సమీప గ్రామాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇది రామ్కీ దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ దగ్గర ఉన్న విలేజ్. ఇది మా పొలం అండి. 2 ఎకర్స్ వేసామండి. ఇక్కడ వరి నాటేసాము. ఈ వాటర్ పొల్యూట్ వల్ల మేము నాటేసిన పొలం అది మొత్తం చనిపోయింది. దీనివల్ల మేము డబ్బులు నష్టపోయాము. రామ్కీ వాళ్ళు మాకు వాటర్ పొల్యూట్ మంచిగా లాస్ట్ ఇయర్ చెప్పారు. 1 ఇయర్ మొత్తం క్లియర్ చేసి మంచిగా పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్పారు. చేయట్లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే రైతు బంధు ఇస్తున్నారు అండ్ రుణమాఫీ చేస్తామన్నది కాదు. మా డబ్బులతో మేము చేసుకున్న పైసలు కూడా మాకు నష్టమవుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మీరు ఏమైనా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఈ గ్రామానికి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, మాకు ఉన్న ప్రజలకు అందరికీ ఏదైనా రామ్కీ నుంచి మంచి జరిగేలా చేయాలని మేము అనుకుంటున్నాము. సీఎం గారిని పదే చెప్తున్నామండి. సీఎం గారు రామ్కీ డంపింగ్ యార్డ్ వల్ల మా ప్రాణాలకి ప్రమాదం వాటిల్లుందని హరిదాస్పల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే విషపూరిత నీళ్ల వల్ల హరిదాస్పల్లి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో నాటిన వరి నారు విషవాయువు వలన మాడిపోతుందని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్ పై గతంలో నాయకులు ఇచ్చిన మాటలు నీటి మీద గీతలుగా మారాయని అంటున్నారు హరిదాసుపల్లి గ్రామస్తులు. ముఖ్యంగా ఇక్కడ డంపింగ్ యార్డు గత 20 సంవత్సరాల నుంచి ఎయిర్ పొల్యూషన్, నీట్ పొల్యూషన్ చేస్తూనే ఉన్నారు. దీనికి జేఏసీ తరఫున ఆల్రెడీ ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎన్జిటి ఆర్డర్ కూడా ఇచ్చింది లిచెట్ వాటర్ మరియు ఎయిర్ పొల్యూషన్ కాకుండా చూడమని. ఇక్కడ గుండ్ల చెరువు ఉన్నది. గుండ్ల చెరువు వల్ల నాలా మొత్తం కబ్జా చేసి రామ్కీ వాళ్ళు ఇంకొక 70 ఎకరాలు కూడా కబ్జా చేసి అందులో కలుపుకొని ఇంకా దీన్ని విస్తరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇప్పుడున్న సీఎం కూడా ఎన్జిటిలో కోర్టులో కేసు ఆయన ప్రోద్బలంతో వేయడం జరిగింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చెరువులను కాపాడాలి అని ఒక హైడ్రాను కూడా పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మా మనవి ఏంటంటే ఇట్లాంటి గుండ్ల చెరువును రామ్కీ కబ్జా నుంచి చెరువు నుంచి విడిపించి ఇక్కడ అర్దాసుపల్లి కానీ, దమ్మాయిగూడ కానీ, చాలా విలేజెస్ చీర్యాల కానీ ఇక్కడ ఇట్లాంటి లిచ్చటి వాటర్ రాకుండా ఈ కార్యక్రమాన్ని రంగనాథ్ గారు తీసుకోవాల్సిందిగా మా విలేజ్ తరఫున. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తకు 4 ఏళ్ల కిందట 147 కోట్లతో క్యాపింగ్ చేశారు. సమస్య రాకుండా ఆ తర్వాత క్యాపింగ్ చేసిన చెత్తలోంచి వచ్చే నీటిని శుద్ధి చేసి బయటికి పంపించేందుకు 251 కోట్లతో లీచేట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను 2020లో నాటి ముఖ్యమంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2000 KLD సామర్థ్యం కలిగిన లీచేట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను రామ్కీ సంస్థకు అప్పగించారు. ఏళ్లు గడిచినా మల్కారం చెరువు శుద్ధి కాలేదు. ట్రీట్మెంట్ ప్లాంట్తో డంపింగ్ యార్డ్ వద్ద సమస్య పోలేదు. ఇక్కడ పురాతన పొలాలు ఉన్నాయి. ఇక్కడ మాకు పురాతన చెరువు, గుండ్ల చెరువు ఉండే 30 years బ్యాక్ చెరువును ఊట చెరువుగా మార్చి శాంక్షన్ చేస్తే మేము దానికి కూడా సహకరించి పోయి అక్కడ వర్క్ చేసిన వాళ్ళమే. మాకు ఇక్కడ ఉండే మత్తడిని తీసుకొని మేము ఇక్కడ పొలాలు వారబెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి డంపింగ్ నీళ్ళు రావడం వల్ల పొలాలన్నీ ఒక 70 ఎకరాలు మేము పొలాలు కూడా పడబెట్టుకున్నాము. అదైనా కూడా మాకు పశువులను అన్నిటినీ అమ్మేసుకున్నాము. ఇంతవరకు మాకు ఏది లేదు. ఇప్పుడు ఆ నాలా గుండ్ల చెరువు పై నుంచి వచ్చే నాలను పక్క ఎదురు చేలకు డైవర్ట్ చేశారు. గుండ్ల చెరువు నుంచి వచ్చే నాలను మొత్తం కబ్జా చేసి మాకు ఒక చుక్క నీళ్ళు రాకుండా చేస్తున్నారు. అన్ని ఇక్కడ కింది పొలాలన్నీ కట్టలు కట్టి వేసేజ్ లిక్విడ్ వాటర్ మొత్తం
స్టోరేజ్ చేసి గ్రౌండ్ వాటర్ అంతా ఇక్కడి నుంచి మొదలు పెడితే అరకాసుపల్లి రెవెన్యూ, చీరాల రెవెన్యూ, కుందర్పల్లి రెవెన్యూ, గోదాకుంట రెవెన్యూ, రాంపల్లి రెవెన్యూ, కోలవడం రెవెన్యూ, గట్కేశ్వర రెవెన్యూ, ఎదిలాబాద్ రెవెన్యూ వరకు పూరా గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ ఉండే మామూలు కాలనీలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా స్నానాలు చేయాలంటే ఉన్న ఇళ్ళలో బోర్లు వేసుకుంటే ట్యాప్స్ ఖరాబ్ అవుతున్నాయి, వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ శరీరాల దురదలు వచ్చి బొబ్బలు వస్తున్నాయి. చాలా ఘోరంగా పరిస్థితి తయారైంది. ఎమ్మడే హైడ్రా తీసుకొని మాకు నాలా క్లియర్ చేసి ఇక్కడ వాటర్ స్టోరేజ్ కాకుండా డంపింగ్ వాటర్ ఏ రోజు వాటర్ ఆ రోజు వెళ్ళిపోయేటట్టుగా చేయగలరని మేము. డంపింగ్ యార్డ్ నిర్వహణ పనులు స్టార్ట్ చేసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరం నుంచి రోజుకు 2,500 నుంచి 3,000 టన్నుల చెత్త యార్డుకు వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టుగా నిర్వహణ సంస్థ రామ్కి ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం రోజుకు 7,000 టన్నులకు పైగా చెత్త వస్తుండగా సమస్య మరింత తీవ్రమయ్యింది. నిర్వహణ లోపాలతో పాటు సామర్థ్యం సరిపోకపోవడంతో సగం చెత్తను డంపింగ్ ఫ్లోర్ పైనే రామ్కి సంస్థ బహిరంగంగా పడేస్తుంది. చెరువు అని చెప్పేసి ఒక చెరువు ఉండేదండి ఇక్కడ. దాదాపుగా ఆ చెరువు గొలుసుగొట్టు చెరువు అనమాట. అది ఇక్కడ నుంచి నాలా కూడా వెళ్ళిందండి. ఇక్కడ నుంచి ఈ నాలా ఇక్కడ నుంచి చీరియాల చెరువు దాకా వెళ్తుంది. ఇది ఇక్కడ ఈ రామ్కే వాళ్ళు ఏం చేశారంటే చెరువు అనేది నామరూపాలు లేకుండా చేసేసి ఆ చెరువును బూట్ చేసి దాంట్లో లిక్విడ్ వాటర్ నింపేసేసి భూమి కాలుష్యం చేస్తూ అన్ని చేస్తున్నారండి వీళ్ళు. అసలుకి ఇది ఎన్నో చెరువుల్ని, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని, కబ్జాలని, చెరువుల్ని విడిపిస్తున్న హైడ్రా ఈ చెరువును కూడా రామ్కి చెరువు నుంచి విడిపించాలని ఇక్కడ అందరి బాధితుల తరపు నుంచి నేను గట్టిగా చెప్తున్నానండి. వాళ్ళు తప్పనిసరిగా తీయాలండి. ఇక్కడ దీనివల్ల భూమి కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, అన్ని రకాలుగా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి దీనిపై హైడ్రా వెంటనే చర్య తీసుకొని సీఎం గారు కూడా స్పందించి మాకు దీనికి సంబంధించిన డంపింగ్ యార్డు షిఫ్ట్ చేసేదానికి మాకు అందరికీ కొద్దిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని సీఎం గారిని మేము కోరుకుంటున్నామండి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రామ్కి యాజమాన్యం తీరు వల్ల మా గ్రామానికి ముప్పు వాటిల్లుతుందని డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే విష వాయువులతో నిండిన వాటర్ ని గతంలో నాలా నుండి ఎప్పటికప్పుడు బయటికి పంపేవారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రామ్కి యాజమాన్యం తీరు వల్ల మా గ్రామానికి ముప్పు వాటిల్లుతుందని డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే విష వాయువులతో నిండిన వాటర్ ని గతంలో నాలా నుండి ఎప్పటికప్పుడు బయటికి పంపించేవారని, కానీ ప్రస్తుతం నాలాని కబ్జా చేసి పెద్ద ఎత్తున ఆనకట్ట కట్టి డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే విషపూరిత వాటర్ ని నిల్వ చేస్తున్నారని, దానివల్ల మా గ్రామం పూర్తిగా కాలుష్యమైపోవడమే కాకుండా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని హైడ్రా అధికారులు స్పందించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూడాలి మరి ఇప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏ టర్న్ తీసుకుంటుందో.